ఏలేరు ప్రాజెక్టు నిర్వాసితులకు భూమి పట్టాలు ఇవ్వాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏలేరు ప్రాజెక్టు నిర్వాసిత గిరిజనులు ఆందోళన నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఏనుగుపాటి అర్జునరావు, సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరబాబు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట పంచాయతీ భూపతిపాలెం పరిధిలో పోడు భూమిని గత 30 సంవత్సరాల కాలంలో గిరిజనులు సాగు చేసుకుంటున్నారని వివరించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించాలని కోరారు. ఏలేరు నిర్వాసితులు అయిన గిరిజనులు గోకవరం మండలం మల్లవరం పంచాయతీ కలిజోడపేట ఎస్సీ ఎస్టీలు మరియు జగ్గంపేట మండలం గోవిందపురం ఎస్టీ కొండదొర కులానికి చెందిన నిరుపేదలమని తెలిపారు. గోకవరం మండలం భూపతిపాలెం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి భూమిని గత 30 సంవత్సరాలుగా తుప్పలు మోడలు తీసివేసి U0.50లుగా చెప్పున్న 2 గ్రామాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీలు కలిపి 200 మంది సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామని వివరించారు. 32, 36, 39/1, 40/1, 43/2, 52, 41, 42, 44, 45, 53/1, 60, 71, 5, 29, 48, 7, 62.22/3లలో తమ సాగు ఉన్న భూమిని గత 30 సంవత్సరాల నుండి ప్రభుత్వ అధికారులకు హక్కులు కల్పించామని విన్నవించుకున్న సర్వే చేసి తమకు ఎటువంటి హక్కులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లోగోలు పెట్టు పట్టాలు ఇవ్వాలి. మండలం పట్టాలు ఇవ్వాలి. అన్యాయం చేస్తున్న ప్రభుత్వ పేదల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. స్టేట్ కార్యదర్శిని ముఖ్యంగా ముందుగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. గోవిందపురం ఏలేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ కూడా ఆ ఏరియాలో గత 35 సంవత్సరాలు చేసుకుంటూ ఉన్నారు, సాగు చేసుకుంటూ ఉన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాజకీయ నాయకులకు ఏదైతే ఉందో ఓట్ల అవసరం వచ్చినప్పుడు వీళ్ళతోటి ప్రేమగా మాట్లాడి వీళ్ళతో ఓట్లు వేయించుకుని 5 సంవత్సరాలకు ఒకసారి పట్టాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని రాజకీయ నాయకులు మోసం చేస్తూ ఉన్నారు. ఆ రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారో ఆ మాటలు విని ప్రభుత్వ అధికారులు ఇచ్చే పట్టాలు ఆపు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మానుకొని పట్టాలు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు ఎటువంటి ఆటంకం కల్పించకుండా పట్టాలు ఇస్తారని రాజకీయ నాయకుల్ని ప్రభుత్వ అధికారులు కూడా కోరుకుంటా ఉన్నాం. ఇది ఇవ్వని ఎడల అంచెలంచెలుగా పోరాటాన్ని ఉధృతం చేస్తానని సిపిఎంఎల్ పార్టీ నుంచి ప్రభుత్వ అధికారుల్ని రాజకీయ నాయకుల్ని స్థానిక ఎమ్మెల్యేలు కూడా హెచ్చరిస్తా ఉన్నాను ఈ రోజు నేను. అలాగే మీకు ఎంత ప్రేమగా ఓట్ల విషయంలో జనం అవసరం వస్తుందో ఆ సాగు చేసుకుంటే భూములనేది కూడా పట్టాలు ఇస్తారని మేము ప్రభుత్వ అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. లిబరేషన్ పార్టీ ఉద్యమానికి సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి ఈ ఉద్యమానికి మేము మద్దతు ఇస్తా ఉన్నాం ఈరోజు. అలాగే ఈ మద్దతు ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము మద్దతు ఇస్తామని మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. పత్రికా విలేకరులందరికీ కూడా మిత్రులకు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున మా విప్లవాలను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా ఉద్దేశం ఏంటంటే 30 సంవత్సరాలుగా వైఆర్సీ నిర్వాసితులైనటువంటి మల్లవరం గ్రామ కాపురస్తులు ఎస్సీ ఎస్టీలు సాగు చేసిన భూములకు పట్టాలు ఇవ్వాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అలాగే పక్కనే ఉన్నటువంటి గోవిందపురం గిరిజనులు మల్లవరం వైఆర్సీ నిర్వాసితులు 2 గ్రామాలు కలిపి సుమారుగా 200 మంది అక్కడ భూమిని సాగు చేస్తూ ఉన్నారు. తుప్ప 3 తీసుకుని అడవిని బాగు చేసి వాళ్ళు వ్యవసాయంలో తీసుకొస్తే ఆ భూమికి పట్టాలేమో అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వలన పేదలకి పట్టాలు ఇవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరిచి పేదలు సాగు చేసుకున్న భూములకు సాగు నమోదు చేసి పేదలందరికీ 200 మందికి పట్టాలు ఇవ్వాలని, అలాగే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో పట్టాలు ఇవ్వడం ద్వారానే పేదలకు అందుతాయి కాబట్టి అవన్నీ ఇవ్వాలని
వీళ్ళందరూ కూడా గిరిజనులు ఈ రోజున ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వైఆర్సీ నిర్వాసితులు. వీళ్ళందరినీ కూడా గాల్లో వదిలేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. అందుకోసం వీళ్ళందరికీ రక్షణ కల్పించాలి, వీళ్ళందరికీ భూములు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరినీ గాల్లో వదిలేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. అందుకోసం వీళ్ళందరికీ రక్షణ కల్పించాలి, వీళ్ళందరికీ భూములు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం.